మనుషులకు మనశ్శాంతి ఎందుకు కరువయింది? మనుషులు ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు? అసలు ఈ భూప్రపంచంలో మనుషులు సంతోషంగా ఉండలేకపోతున్నారు. లక్ష్మీదేవి న్యాయంగా మన దగ్గర ఉండాలంటే ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చాలా క్లియర్గా చెప్పారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన ఆ మాటలు మనం విని వాటిని మన జీవితంలో ఆచరించినట్లయితే మనకు కష్టం అనేది రాదు. లక్ష్మీదేవి సంతోషంగా మీ ఇంటికి వస్తుంది. మరి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన ఆ మాటలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా కథ రూపంలో విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఒకరోజు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కులాసాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కాసేపయ్యాక లక్ష్మీదేవికి స్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లి వీరించాలని కోరిక పుట్టింది. వెంటనే స్వామి సరదాగా ఎక్కడికైనా వెళదామా అని అడిగింది. తప్పకుండా దేవి. భూలోకానికి వెళదామా? నీకు ఇష్టమేనా? అని అడిగాడు విష్ణుమూర్తి. అలాగే స్వామి, త్వరగా పదండి. మళ్ళీ ఎవరైనా వచ్చారంటే మీరు పనిలో పడే మనం వెళ్లడం కష్టమవుతుంది అని హడావిడిగా ఉత్సాహంగా చెప్పింది లక్ష్మీదేవి. ఎందుకంటే ఇలా స్వామివారికి తీరిక దొరకడం చాలా కష్టం మరి. కాని ఈ స్వామివారు మాత్రం ఎవరికోసమో ఒక్క 5 నిమిషాలు ఆగు అని విష్ణుమూర్తి చెప్పారు. ఎందుకు స్వామి 5 నిమిషాలు అని ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మీదేవి. కొంపతీసి ఎవరైనా ఈ 5 నిమిషాల్లో వచ్చి భూలోకంలో విహరించాలన్న తమ ప్లాను చెడగొట్టారు కదా అని మనసులో అనుకుంటుంది లక్ష్మీదేవి. అప్పుడు స్వామి చిన్నగా నవ్వి ఎవరైనా వస్తారేమోనని జవాబు ఇచ్చాడు. ఎందుకంటే ఊరికే గమ్యం లేకుండా వెళ్లడం కన్నా తమ ప్రయాణం వలన ఏదైనా ఉపయోగం ఉంటే మేలు అనిపిస్తుంది స్వామివారికి. లక్ష్మీదేవి భయపడినట్లుగానే సరిగ్గా 5వ నిమిషంలో నారదుడు అక్కడికి వచ్చాడు. కాస్త విచారంగా ఉన్నాడు. స్వామివారికి, లక్ష్మీదేవికి భక్తితో ప్రణామం చేశాడు. ఏమైంది నారద, ఎందుకు ఆ విచారం అని నారదుడిని అడిగారు స్వామి. ఏం చెప్పమంటారు స్వామి? భూలోకంలో మనుషులు ఎన్నో తప్పులు పాపాలు చేతికి ఎముక లేనట్టుగా ఎడాపెడా చేసేస్తూ ఉన్నారు. కలియుగం అంటే ఏంటో అనుకున్నాను. కాని మరీ ఇంత దారుణం అని ఎప్పుడూ అనుకోలేదు. యముడు కూడా గోల పెడుతున్నాడు. ఇప్పుడు ఉన్న నరకం లెక్కలేనన్ని పాపులతో నిండిపోయి ఇరుగ్గా మారి తనకే నరకం కనిపిస్తుంది అని తొందరగా ప్లేస్టును మొదలు పెడితే మంచిదని చెబుతూ ఉన్నారు అంటూ ఏదో చెబుతూ ఉండగా లక్ష్మీదేవి మధ్యలో అడ్డుపడింది. స్వామివారితో సరదాగా భూలోకానికి వెళదాము అనుకుంటే ఈ నారదుడు ఏంటి ఇలా చెప్తున్నాడు? అనవసరంగా ఇలాంటివన్నీ విన్నారంటే స్వామివారి మనసు పాడై భూలోకానికి రాకపోవచ్చు అని అనుకుని, నారద, ఇంతమంది మనుషులు ఇన్ని తప్పులు చేస్తున్నారు అంటే ఎక్కడో ఏదో లోపం ఉందని అనిపిస్తుంది. నా అనుమానం ఏమిటి అంటే మనుషులకు తాము చేసేది తప్పు అని తెలియదు. తప్పు అని తెలిస్తే ఎవరైనా చేస్తారా? ఏది తప్పో ఏది ఒప్పో తెలియనిది ఎవరు మాత్రం ఏం చేయగలరు అనే లక్ష్మీదేవి అన్నది మనుషులను సమర్థిస్తూ. ఏమిటి తల్లి అలా అంటారు? ఏది తప్పో ఏది ఒప్పు కాదో మనుషులకి ఎందుకు తెలియదు? మనకున్న వేదాలు పురాణాలు ఎంత గొప్పవి! వాటిలో ధర్మ మార్గం ఎంత చక్కగా చెప్పబడింది! ఇవే కాక ఎంతో గొప్ప మంది గురువులు, బోధకులు, సన్యాసులు, వారు చెప్పే సూక్తులు, ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనుషులకు ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయి అన్నాడు నారదుడు. ఇవన్నీ ఉన్నాయి సరే, కాని ఇప్పుడున్న ప్రపంచంలో నువ్వు చెప్పిన వేదాలు, పురాణాలు ఎంతమందికి అర్థమవుతాయి? అసలు సంస్కృతి భాష తెలిసిన వాళ్ళు ఎంతమంది? పోనీ కష్టపడి అర్థం చేసుకుందామనుకున్నా వీటన్నిటికీ అసలు మనుషులకో టైం ఎక్కడ ఉంది? ఉరుకులు పరుగులతో అలసిపోవడమే జీవితం అయిపోయింది. ఇక గురువులు సన్యాసులు అంటావా? వీరు చెప్పేది వినే వాళ్లంతా దాదాపు వయసు మళ్లిన వాళ్ళు, చేద్దామన్నా ఏ పాపం చేయలేని వాళ్ళు. అలాగే ఇప్పటి స్కూల్స్లో పిల్లలకు ఏది మంచో ఏది కాదో చక్కగా వివరించే చెప్పే సిలబస్ ఏమైనా ఉందా అసలు? ఏమీ లేదు.
సరస్వతీ దేవి మొన్న ఎప్పుడో కలిసినప్పుడు అదే విషయం నాతో చెప్పి మొరపెట్టుకుంది. ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు అసలు చదువు రానివారి పరిస్థితి ఏంటి? వారికి ఎలా మంచి చెడు తెలిసేది? తప్పంతా వ్యవస్థలో పెట్టుకుని మనుషులు పాపాలు చేశారని ఎందుకు వారిని ఆడిపోసుకోవడం అని నారదుడిని నిలదీస్తున్నట్లుగా లక్ష్మీదేవి అడిగింది. జవాబు ఇవ్వడానికి టక్కున ఏదీ తట్టకపోవడంతో ఆలోచనలో పడ్డాడు నారదుడు. అప్పటిదాకా మౌనంగా ఉన్న స్వామివారు లక్ష్మీదేవి ప్రశ్నకు జవాబు ఇవ్వాలని బాధ్యత తన మీద ఉన్నట్టుగా భావించారు. దేవి పుస్తకాలు పురాణాలు లాంటివి ఏమీ లేకపోయినా గురువులు సన్యాసులు లేకపోయినా మనుషులకు ఏది తప్పో ఏది తప్పు కాదు చెప్పడానికి వారి దగ్గర మహత్తరమైన శక్తి ఉంది. అది లేని మనిషి అంటూ ఉండడు. ఈ సృష్టి చేసేటప్పుడు బాగా ఆలోచించి మనుషులకు ఆసక్తిని ఇచ్చాను. అదే వారిని జంతువుల నుంచి వేరు చేసేది. అదే వారికి ఎప్పుడూ ఏ మొహమాటం లేకుండా ఏ స్వార్థం లేకుండా ప్రతిఫలం ఆశించకపోయినా అడగకపోయినా ఏది కరెక్టో ఏది కాదో చక్కగా వివరించి చెప్పేది. పని లక్ష్మీదేవికి విష్ణుమూర్తి వివరంగా చెప్పాడు. ఏంటి స్వామి అది అని కుతూహలంగా అడిగింది లక్ష్మీదేవి. ఆ శక్తి పేరు అంతరాత్మ అన్నాడు స్వామివారు. ఆ మాట వినగానే ఒక్క క్షణం వైకుంఠంలో అంతా నిశ్శబ్దం అలుముకుంది. నారదుడి ముఖంలో సంతృప్తి కనిపించింది. తనను స్వామివారు ఆవేళ అక్కడికి వచ్చేలా చేసిన కారణం అర్థమైంది. లోకానికి స్వామివారు ఏదో చెప్పాలనుకున్నారు అని నారదుడు అర్థం చేసుకున్నాడు. వెంటనే లక్ష్మీదేవి స్వామితో అంటే, మీరు అనేది ఏమిటి స్వామీ? ఏ మనిషికైనా తను చేసేది తప్పో కాదో ముందుగానే అంతరాత్మ ద్వారా తెలుస్తుంది అంటారా అని అడిగింది. ఖచ్చితంగా అని సమాధానం ఇచ్చాడు విష్ణువు. నమ్మలేకపోతున్నాను స్వామి. అలా ఎలా జరుగుతుంది? తెలిసి ఎవరైనా ఎందుకు తప్పు చేస్తారు? వింతగా ఉందే అని లక్ష్మీదేవి ఉంది. ఇప్పటిదాకా కూర్చుని ఉన్న స్వామి ఆసనం మీద నుంచి లేస్తూ ఎలాగో భూలోకం వెళ్ళామని అనుకున్నాం కదా పద చూద్దువుగాని అన్నాడు. నారదుడు కూడా వచ్చిన పని అయిపోయినట్లుగా స్వామివారి దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. తరువాత స్వామివారు లక్ష్మీదేవి సమేతంగా భూలోకానికి చేరుకున్నారు. టైం ఉదయం 9. ముందుగా ఎదురుగా కనిపించే ఓ ఇంట్లోకి వెళ్లారు. అదృశ్య రూపంలో అక్కడ జరిగేది చూద్దామని. సుబ్బారావు అనే ఒక మధ్య తరగతి ఇల్లది. ఇంట్లో పెద్దగా ఏడుపు. 10 ఏళ్ల చిన్నపిల్లవాడిది. సుబ్బారావు వాడిని చావగొడుతున్నాడు. ఇంట్లో వాళ్ళు పిల్లాడ్ని కొట్టకుండా అడ్డుకుంటున్నారు. కాసేపు జరిగేది గమనించాక విషయం అర్థమైంది లక్ష్మీదేవికి. పిల్లవాడు సుబ్బారావు కొడుకు. ఇంట్లో డబ్బు దొంగతనం చేసి స్కూలు ఎగ్గొట్టి తోటి పిల్లలతో కలిసి ఏదో సినిమాకి వెళ్ళాడు. ఇంట్లో వాళ్లకి తెలియకుండా జరిగినదంతా బయటపడేసరికి ఉగ్రరూపం దాల్చాడు తండ్రి. చీ వెధవా, నిన్ను కొట్టి ఏమాత్రం లాభం లేదు. ఇంట్లో డబ్బు కాజేయడానికి సిగ్గులేదా? దొంగ వెధవ, ఇంత తప్పు చేసి నీకు నిద్ర ఎలాగా పడుతుంది? రా, బుద్ధిగా నిజాయితీగా ఉండటం నేర్చుకో. ఇంకోసారి ఎలా జరిగిందో ఒళ్ళు చీరేస్తాను. స్కూల్కి తగలడు ఇప్పుడు చెప్పాడు సుబ్బారావు కోపంగా. అక్కడే అదృశ్య రూపంలో ఉండి అంతా గమనిస్తున్న లక్ష్మీదేవి, ఇక చూడడానికి ఏమీ లేదు స్వామి. మనం వచ్చిన పని అవ్వలేదు. మీరు ఏదో అంతరాత్మ అన్నారు. ఏది కనిపించదే అన్నది కాస్త నిరుత్సాహంగా. కాస్తకు దేవి ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు విష్ణుమూర్తి. గొడవ సద్దుమణిగాక పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత ఎవరో బయట వ్యక్తి ఇంటికి వచ్చి సుబ్బారావుతో ఏదో ప్రైవేట్గా మాట్లాడుతున్నాడు. ఆసక్తిగా ఆ సంభాషణను వింటున్నారు స్వామివారు. లక్ష్మీదేవిన బిల్లు త్వరగా క్లియర్ చేయండి సార్, మీ రుణం ఉంచుకొను. సుబ్బారావును అభ్యర్థనగా అడిగాడు వచ్చిన అతను, తన పనికి లంచం ఎరవేస్తూ. సుబ్బారావు ఏదో గవర్నమెంట్ కంపెనీలో అకౌంటెంట్. మీరు చేసిన పని కన్నా బిల్లులో దాదాపు 50,000 ఎక్కువ క్లెయిమ్ చేశారు. నా లెక్క ప్రకారమదంతా చెక్ చేసిన తర్వాత సెటిల్ చేస్తానండి అని చెప్పాడు సుబ్బారావు సూటిగా. ఎంత మాట, మీ దగ్గర దాచేదేముంది సార్?
ఈ 5,000 గిఫ్ట్‌గా ఉంచి నా బిల్లు ఏ డిటెక్షన్ లేకుండా క్లియర్ చేసి పెట్టండి. ఇప్పుడు సుబ్బారావు ఏం చెప్తాడా? అతడు అంతరాత్మ ఏం చెప్తుందని ఆసక్తిగా గమనిస్తుంది లక్ష్మీదేవి. అంతరాత్మతో మనిషికిలో లోపల జరిగే సంభాషణ లక్ష్మీదేవికి స్పష్టంగా అర్థం అయ్యేలాగా చేశాడు స్వామి ముందుగానే. సుబ్బారావులోని అంతరాత్మ హెచ్చరిస్తుంది. ఒరేయ్ సుబ్బు, లంచం తీసుకుని నువ్వు పనిచేసే కంపెనీకి ద్రోహం చేయడం తప్పు. వచ్చిన వాడిని వెళ్ళిపోమని చెప్పు అని అంటుంది అంతరాత్మ. అంతరాత్మ ఇంకోవైపు వచ్చిన వెధవ 5,000 ఇస్తానంటే ఎందుకు వదులుకోవాలి? పైగా ఇవాళ లక్ష్మీదేవి అనుగ్రహంతో వచ్చిన డబ్బు కాదంటారా ఎవరైనా? ఇప్పుడు నేను తీసుకోకపోతే ఇంకొక ఎదవ ఎవడో ఈ డబ్బు తీసుకుని అడిగిన పని చేస్తాడు. పైగా ఇది లంచం కాదు, గిఫ్ట్ అని చెప్పాడు కదాని సుబ్బారావు సర్ది చెబుతున్నాడు అంతరాత్మకు. ఒరేయ్ చెత్త వెధవ, ఆత్మవంచన చేసుకుంటున్నావు. ఇంకొకరి గురించి నీకెందుకు? నువ్వు నిజాయితీగా ఏడువు చాలు. ఇందాక నీ కొడుకు చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకో. డబ్బు తీసుకోవడం ముమ్మాటికీ తప్పే. అది నీ ఆఫీసు డబ్బు కాజేయడంతో సమానం. నీ కొడుకు ఇంట్లో దొంగతనం చేయడం తప్పైతే నువ్వు ఆఫీసు డబ్బు కాజేయడం కూడా తప్పే. లంచానికి గిఫ్ట్ అని పేరు పెడితే సరిపోదు. ఏమీ ఆశించకుండా ఇచ్చే దాన్ని గిఫ్ట్ అంటారు. ప్రతిఫలాన్ని ఆశించి ఇచ్చే దాన్ని లంచం అంటారు అని వివరంగా చెప్పింది అంతరాత్మ. సరేలే, నేనొక్కడినే నిజాయితీగా ఉంటే సరిపోదు. ఎలాగో ప్రపంచంలో అందరూ లంచం తీసుకునడం మానేశాక నేను మానేస్తాలే అని సర్ది చెప్పుకున్నాడు అంతరాత్మకు. ఒరే దొంగ వెధవ, ఎంత తప్పు చేసి నీకు నిద్ర ఎలా పడుతుందిరా? నిజాయితీకి మించిందే ఏమీ లేదురా అంటూ ఇంకా ఏదో చెప్తున్నా అంతరాత్మను మధ్యలోనే ఆపేసి డబ్బు తీసుకున్నాడు సుబ్బారావు. లెక్క సరిగ్గా చూసుకుని ఆశ్చర్యపోయింది లక్ష్మీదేవి. చూసావా దేవి, మనుషులు తప్పులు ఎంత తేలిగ్గా ఎలా చేస్తారు? అంతకుముందే కొడుక్కి డబ్బు కాజేయ తప్పు అని చెప్పిన తండ్రి అదే తప్పు తను చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. అంతరాత్మ చెప్పింది ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అవును స్వామి, నాకు చాలా ఆశ్చర్యంగా, వింతగా ఉంది. అక్రమంగా డబ్బు తీసుకోవడమే కాక నా అనుగ్రహం వలనే ఆ డబ్బు వచ్చింది అంటాడా? ఎంత మూర్ఖత్వం! ఇక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండొద్దు. ఇంకేదైనా ఇంటికి వెళ్ళి చూద్దాం రండి. సర్లే పద, కాస్త దూరంలో ఉన్న ఇంకో ఇంటికి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో అంటూ లక్ష్మీదేవిని వేరే ఇంటికి తీసుకుని వెళ్ళాడు స్వామి. తర్వాత స్వామి అమ్మవారిని చాలా చోట్లకు తీసుకుని వెళ్లారు. అక్కడ అక్రమ సంబంధాలు, వెకిలి చేష్టలు, అసూయ, ఒకరు పైకి వస్తే చూడలేని మనుషులు, ఇలా ఎన్నో రకాల మనుషులను లక్ష్మీదేవి చూసింది. లక్ష్మీదేవికి భూమ్మీద ప్రజల మీద అసహ్యం కలిగింది. ఇవన్నీ చూసిన లక్ష్మీదేవి స్వామి, వీరితో ఇక చాలండి. భూలోక యాత్ర బాధేస్తుంది. ఇక్కడ జరిగేవి చూస్తూ అన్నది విచారంగా. దేవి, ఇవాళ మనం చూసినవి మాత్ర కాదు, సగటు మనిషి ఇంకా ఎన్నో రకాల తప్పులు నిత్యం అలవాటుగా చేస్తూ ఉన్నాడు. ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా ఇతరులను ఇబ్బంది పెట్టడం, కుటుంబ సభ్యులతో ఆప్తులతో గడపాల్సిన ఎంతో విలువైన ఎన్నటికీ తిరిగిరాని సమయాన్ని వ్యర్థంగా బార్లల్లోనూ క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ జీవితంలో ఏమీ కాని వారితో గడపడం, బద్ధకాన్ని వదిలించుకోలేక దేనికి టైం లేదు అని అనుకోవడం, భక్తి అంతా గుడికి పరిమితం చేసి కష్టాల్లో ఉన్న సాటి మనిషిని పట్టించుకోకపోవడం, గుళ్ళో కూడా ఆడవారు కనిపిస్తే వచ్చిన పని మరిచి వారి వైపు వెకిలిగా చూడటం, తన కింద పని చేసేవారిని చులకనగా చూడటం, మర్యాద లేకుండా మాట్లాడడం, తోటివారు పైకి వస్తూ ఉంటే అసూయపడటం, వారికి హాని చేయడం, డబ్బు కోసం నీతిని వదులుకోవడం, ఇలా ఎన్నో తప్పులు నిర్భయంగా చేసి చాలామంది మనుషులు నరకంలో తమ స్థానం సుస్థిరం చేసుకుంటున్నారు. నారదుడు బాధపడింది కూడా అందుకే. మరి దీనికి పరిష్కారం ఏమిటి స్వామి? ఎప్పుడు వీళ్లంతా బాగుపడతారు అని అడిగింది లక్ష్మీదేవి. దీనికి పరిష్కారం చాలా సులువు దేవి. అంతరాత్మ చెప్పింది వినడమే. అంతరాత్మ ఎంత శక్తివంతమైనదో ఇవాళ చూశావు కదా. తప్పు చేసే ముందు ఏ మనిషినైనా మనసు హెచ్చరిస్తుంది. నువ్వు చేస్తుంది తప్పు అని నిక్కచ్చిగా చెప్తుంది.
ఎవరైనా తప్పు చేశారు అంటే వారు తమ అంతరాత్మకు వ్యతిరేకంగా ఆ పని చేసినట్లే. అలాంటి మనిషికి శాంతి ఉండదు. అప్పుడు మనసులో తమకు శాంతి కరువైందని బాధపడుతూ ఉంటారు. దాని అర్థం తెలుసా? వారు తమ అంతరాత్మ వ్యతిరేకంగా పనిచేస్తూ దాంట్లో నిత్యం ఘర్షణ పడుతూ ఉన్నారు అని. అంతరాత్మతో సఖ్యతగా ఉండి ఏ తప్పు చేయకుండా ఉండే మనిషికి ఆ శాంతి అనేది ఎన్నటికీ కలుగదు. ఈ జీవితం సత్యం తెలుసుకున్న మనిషి ఎప్పుడూ హాయిగా మనస్సు అంతగా ఉంటాడు. ఇక స్వామివారితో భూలోకం యాత్ర ముగించే వైకుంఠానికి తిరిగి వెళ్తూ చక్కగా చెప్పారు స్వామి. ఇక మీదట నైనా సరే మీరు చెప్పింది విని మనసులు శాంతిగా సుఖంగా ఉంటారని ఆశిద్దాం అని చెప్పింది లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీదేవి సంతోషంగా మన ఇంటికి రావాలంటే మన అంతరాత్మ చెప్పే మంచి మాటలకు నీతి న్యాయాలకు కట్టుబడి ఉండాలి. అన్యాయాలు అక్రమాలు చేయకూడదు. ఎవరైతే వీటన్నింటినీ కూడా ఆచరిస్తారో వారిని లక్ష్మీదేవి కాపాడుతుంది. జీవితంలో కష్టం అనేది రాకుండా చూసుకుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉంటే గంట సింబల్ను ప్రెస్ చేయండి. కామెంట్, లైక్, సబ్స్క్రైబ్.